ఫ్రీ 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 ఉచిత వరాలకి ఒరిజినల్ కేరఫ్ గా ఉన్న తమిళనాట మళ్ళీ ఫ్రీ బస్ జాతర షురు అవుతోంది. గత ప్రభుత్వాలు మిక్సీలు, గ్రైండర్లు, కలర్ టీవీలతో మొదలుపెట్టి బస్సులో లేడీస్ కి ఫ్రీ జర్నీ దాకా వస్తే లేటెస్ట్ గా ఆ బాటిల్ కూడా దాటిపోయాయి. ఆడాళ్ళేంటి గొప్ప, మగాళ్ళు ఏం చేయలేదా? పాపం వాళ్లకు కూడా బస్సుల్లో 0 టికెట్లు ఇస్తామంటూ అన్నాడీఎంకే హామీ ఇచ్చింది. అమ్మ అడుగు జాడల్లోనే మేము నడుస్తామంటూ జనరల్ సెక్రటరీ పళనిస్వామి రిలీజ్ చేసిన తాజా మేనిఫెస్టోలో ఒకటి కాదు, ఏకంగా 5 సర్ప్రైజులున్నాయి. తమిళనాడు ఇప్పుడు ఇదే ట్రెండింగ్ న్యూస్. ప్రతి ఫ్యామిలీ ఖాతాల్లో నెల 2000, పల్లెల్లో పక్కా ఇళ్లు, పట్నంలో అపార్ట్మెంట్లు, గ్రామీణ పేదలకు 150 రోజుల పని దినాలు, ఆడాళ్లు కొనే 2 వీలర్ పై 25,000 సబ్సిడీ, 5వ తాయిలం అంతకు మించి అదేంటంటే మగాళ్లకు సిటీ బస్సుల్లో ఫ్రీ జర్నీ. తమిళనాట మరో 2-3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు. ఓటర్ల మూడ్ని తమ వైపుకు మళ్లించడానికి కుయుక్తులు మొదలెట్టాయి పార్టీలు. మిగతా పార్టీలు ఎన్నికల కోసం కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎలక్షనీరింగ్ మొదలు పెడితే ప్రతిపక్ష అన్నాడీఎంకే ఏకంగా మేనిఫెస్టో విడుదల చేసి ముందు వరుసలో నిలబడింది. ఎంజీఆర్ 109వ జయంతి సందర్భంగా రిలీజ్ అయిన మేనిఫెస్టోలో జనరంజక హామీలు చాలానే ఉన్నాయి. రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 2,000 ఆర్థిక సాయం, పట్నం మహిళలకు అపార్ట్మెంట్లు, ఆడపిల్లలకు సబ్సిడీపై 2 వీలర్లు. ఇదే వరుసలో కొసమెరిపేంటంటే మగవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం. ఇప్పుడున్న లేడీస్ ఫ్రీ జర్నీ స్కీమ్ ను టచ్ చేయబోమని మాటిస్తూనే మగాళ్లకు టికెట్లెస్ జర్నీ అనౌన్స్ చేసింది అన్నాడీఎంకే. మేం అధికారంలోకి వస్తే తమిళనాట సర్కారీ సిటీ బస్సుల్లో ఎవరైనా ఎక్కడికైనా ఫ్రీగా వెళ్లొచ్చు, రావచ్చు అనేది పళనిస్వామి ప్రామిస్. வாக்குறுதி எண் 2 ஆண்களுக்கும் மகளிருக்கும் கட்டணமில்லா பேருந்து பயண திட்டம். நகர பேருந்துகளில் பயணம் செய்யும் ஆண்களுக்கு கட்டணமில்லா பேருந்து பயண திட்டம் செயல்படுத்தப்படும். ஏற்கனவே நடைமுறையில் இருக்கும் நகர பேருந்துகளில் பயணம் செய்யும் மகளிருக்கான கட்டணமில்லா பேருந்து பயண திட்டம் தொடர்ந்து செயல்படுத்தப்படும். ప్రజలు స్టాలిన్ సర్కార్పై ఆగ్రహంతో ఉన్నారని, రాబోయేది ఎన్డీఏ ప్రభుత్వమేనని ధీమాగా ఉంది అన్నాడీఎంకే. మిత్రపక్షం బీజేపీ నుంచి కూడా అన్నాడీఎంకే మేనిఫెస్టోకు ఆమోదముద్ర పడినట్టు తెలుస్తోంది. సో ఉచిత వరాల తేనెతెట్టెను పళనిస్వామి మళ్లీ రగిలించేశారన్నమాట. అన్నాడీఎంకే మేనిఫెస్టోను తలదన్నే రీతిలో ఉండాలంటే అధికార డీఎంకే కూడా మరో అడుగు ముందుకేసే తీరాలి. మగాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం అనే మ్యాజిక్ ను స్టాలిన్ కూడా ఫాలో అవుతారా లేదా చూడాలి. తొలిసారి బరిలో దిగుతున్న విజయ్ పార్టీ టీవీకే కూడా మేనిఫెస్టో తయారీలో బిజీగా ఉంది. 12 మందితో స్పెషల్ కమిటీ వేసి మరీ వరాల పట్టికను రూపొందిస్తుంది టీవీకే. ప్రతి కుటుంబానికి నిర్దిష్టమైన ఆదాయం, ఒక సొంతిల్లు, ఒక 2 వీలర్ ఉండాలి. దీనికి నేను గ్యారంటీ అని ఇప్పటికే మాటిచ్చారు హీరో విజయ్. ఏ పార్టీ మేనిఫెస్టోలో అయినా కామన్ గా ఉండాల్సింది, ఉండబోయేది ఫ్రీ బస్సు జర్నీ. లేదంటే అసలుకే మోసం వస్తుంది.